మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ నేను ఎదుకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మరి కొత్త సంవత్సరంలోకి మనం ప్రవేశించాము. కొత్త సంవత్సరం ప్రవేశించి ఈ హృదయం వెలిగించే మాటలు మళ్ళీ వింటున్నామంటే కేవలం దయ, దేవుని దయ, దేవుని కృప. ఈ దినము ఈ నూతన సంవత్సరం దేవుడు ఆత్మీయంగా మనకి ఏ వాక్యమైతే ఆహారంగా నియమించాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకున్న కీర్తన గ్రంథము 65వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లలు చూద్దాము. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింప చేసి ఉన్నావు అని చెప్తున్నాడు. అంటే సంవత్సరమునంతా దేవుడు దయా కిరీటంగా మనకు ధరింప చేశాడంట. దేవుని పిల్లరా, పోయిన సంవత్సరంలో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీరు, వాటన్నిటి మధ్య నుంచి కూడా అపవాదిని మనల్ని ముట్టకుండా తను రక్షణ కంచి వేసి మరొక నూతన సంవత్సరాన్ని మనకు దయా కిరీటంగా దేవుడు ధరింప చేశాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో నూతన హృదయముతో, నూతనమైన పనులతో దేవుని సంతోషపెట్టి మనము సంతోషపడేవారిగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోక తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. కొత్త సంవత్సరంలో మాకు దయా కిరీటంగా నువ్వు ధరింప చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పాత సంవత్సరంలో ఎన్నో కష్టాలు, కన్నీరు, ఉడుకు దుడుకులునైనా నిన్ను ఎంతగానో బాధ పెట్టినప్పటికీ నైనా మాకు మళ్ళా కొత్త సంవత్సరం, కొత్త హృదయమునైనా కొత్త సంవత్సరాన్ని దయా కిరీటంగా ధరింపచేసి నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు తండ్రి. ఈ సంవత్సరం అంతా కూడా నైనా నూతన హృదయముతో తండ్రి, ఇదిగోన తండ్రి పరిశుద్ధమైన జీవితంతో నేను సంతోషపెట్టే గొప్ప భాగ్యము మాకు అనుగ్రహించి సహాయం చేయమని, మా కుటుంబాల ఆరోగ్యము, నెమ్మదిని అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ.